అసలు మీరు వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా హీరో అవ్వడానికి ఒక క్వాలిటీ చూసి ఇష్టపడతాం. లైక్ ప్రభాస్ అంటే ఆయన హైట్, రామ్ చరణ్ గారు అంటే వాళ్ళ డ్యాన్స్, ఎన్టీఆర్ గారి డ్యాన్స్. అట్లా ఎగ్జాంపుల్ సమంత అయితే ఆమె అందం. నువ్వు కొడంగల్ ఏం చూసి ఫ్యాన్ అయినవరా? ఆడు ఉంటాడు పొట్టిగా, నీవు నేను పొట్టిగా ఉంటాయి కాబట్టి పొట్టోడు అని చెప్తున్నారా? పాప మొన్న ఒక్కని అంతే చెప్తుంటది. రాజుగాలి బిల్లేరా? సరే చెప్పు, ఆయన కొడంగల్ ఏం చూసి ప్రేమించింది? ఏం చూసి స్టార్ నటనం స్టార్, ఆయన స్టార్కే పిదా. ఏంది వచ్చిరాని మాటలా? వచ్చిరాని మాటలా? ఆయన మంచిగా అందరికి పవర్ డైలాగ్ అంటారు, పవర్ డైలాగ్ అంటారు, అది నాకు నచ్చింది. నువ్వు మాట్లాడే మాటలో ఎన్ని బూతులు వస్తాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావా? అది వస్తాయక వస్తాయి పోతాయి, మనం పట్టించుకోదు, మనం స్టైల్ మనం డైలాగ్. సరే నువ్వు రాజు స్మైలీలో ఏం చూసినావు? విమల్ తింటాడు ఆయన రియల్ గా. విమల్ అంటే నమ్మలే విధానం కొత్తగా ఉంటుందా? ఆయన మాట్లాడేటప్పుడు నమ్ములుకుంటా మంచి మస్తు మాట్లాడతాడు. ఆయన వీడియోలు చూడండి. కోహ్లీ డ్రెస్ అది అట్లా ఇంకా రైతు బిడ్డ ఊకే పొలం కాడికి పోయి పని చేస్తాడు. సో రీల్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఉత్తా టైం పాస్ చేసినాం కానీ వైరల్ అయినాయి, నేను ఫేమస్ అయినా. నువ్వు బాగా వైరల్ అయిన వీడియో ఎదురా ఒకసారి ఇందాక చెప్పడం అనుకుని మర్చిపోయినాను, ఒక్కసారి మా కోసం. 2-3 వీడియోలు ఉన్నాయి, రెండు చేద్దాం. చెప్పు, ఫస్ట్ ఒకటి చెయ్యి. ఒకటి కొడంగల్ కానీ తిట్టింది, ఇంకొక నాది డైలాగ్, నా వీడియోలు 2-3 ఉన్నాయి. సరే నీది చెయ్యిరా ఒకటి. ఫ్రిడ్జ్లో దాక్కున్నా చెయ్యి. ఫ్రిడ్జ్ లో కూర్చొని ఒక వీడియో చేసిన, వైరల్ అయిపోయింది. వీడు ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు, నువ్వు ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు, వీడు ఏడ కూర్చుంటారా? అదే ఆకుల కింద ఫ్రిడ్జ్ లో మొత్తం అది కదా పోతారు. ఆకుల కింద కూర్చొని నేను ఫేమస్ అయిన, ఫ్రిడ్జ్ లో కూర్చొని నేను ఫేమస్ అయినా. ఫ్రిడ్జ్ లో ఎందుకు కూర్చోాల్సి వచ్చిందిరా? ఎండాకాలం ఎండ దెబ్బ కొట్టేప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చున్నాం. ఎండ దెబ్బకి ఫ్రిడ్జ్ లో కూర్చుంటారా? చల్లగా ఉంటారు. కూరగాను అనుకున్నావు ఫ్రిడ్జ్ లో దూరడానికి? అలా ఆల్రెడీ వాటర్ ఉన్నాయి అందుకని దూరలేను, లేకపోతే అన్నవి దూరేతోని. అసలు ఎందుకు ఆ ఐడియా ఎందుకు వచ్చింది నీకు చెప్పు? కంటెంట్ వీడియోలు తీయాలి, కంటెంట్ వీడియోలు తీయాలని ఫ్రిడ్జ్ లో కూర్చున్నా, వీడియో తీసినా ఫేమస్ బి అయిపోయినా. ఏమంటివి ఇంకొక వీడియోలు బి ఉన్నాయి. ఇంకోటి చెప్పు, ఇంకోటి ఏది? ఇంకొకటి యువశేఖర్ గారిని తిట్టినది. ఒకసారి తిట్టవా? ఇదే ఈయననే యువశేఖర్. తిడితే మాత్రం కొడతా. అరే యువశేఖర్ బొమ్మది రాజు డేంజర్ గాని ఎందుకు తిడుతున్నారా నీ నోట్ల. ఇప్పుడు మీరు ఎప్పుడో వీడియోలో చూసినాం మేము, లైవ్ లో తిట్టుకునేది ఫోన్ లో చూసినా. ఇప్పుడు మీరు ఇద్దరు లైవ్ లో తిట్టుకోవాలా? ఫస్ట్ వీడు తిడతాడు, వీడు తిట్టినాక నీకు కోపం రాదా? అసలు కోపం వస్తుంది కదా? రాదా? దోస్తులము వీడియోలో తిట్టుకుంటాం, వీడియోలో తిట్టినా అనుకోండి, ఇది ఒక వీడియో అనుకోండి, మా వాళ్ళు వీడియో తీస్తున్నారు కదా, తిట్టుకోండి. ఇప్పుడు తిన్నారా గుడురా? తిట్టుకోనంటే ఫనీ చేసుకో, అది ఫన్నీతోనే సీరియస్ అయితే. ఓకే ఓకే సారీ సారీ ఓకే ఓకే సారీ సారీ. లైట్ కాదురా, లైటు అయితే పాతలు కూడా పనికి ముక్కు ఆ పువ్వులు సకాయితో పనికి మధ్యం ఇవేందో అడిగిపించి పట్టుకుని అడిగిపించి ఏందో అవి చెప్పురా. తీసుకో చేతిలో తీసుకో బుల్లే చెకుదూతి లేకుండా కాళ్ళని మొక్కు, మొన్న మొక్కినంత మొక్కు చూద్దాం, ఇది చూస్తా అంత. అరే నువ్వే గారా అరే మొక్కు. ఇవేం పువ్వులు ఇవేం పువ్వులు చెప్పురా. ఏం పువ్వుదేమో యాదకెళ్ళి పట్టుకొచ్చింది కదా, చెప్పురా అవేం పువ్వులు? నాకు తెలియదు. చెప్పురా ఇవేం పువ్వులు? పువ్వులనేం చెప్పు. ఎర్ర పువ్వులు అనాలి. ఏదో ఎర్ర చెప్పురా. ఇంకేమేరా ఏంటి చెప్పపోతే అప్పుడే చెప్పురా. అవి పేరు చెప్పు. అయితే పేరు ఏమంటది బే? ఇది ఇదేమో పూదా, ఇదేమంటారు? తెల్ల పువ్వు కాదు బే, ఆకుపచ్చ పువ్వు. మందారం పేరు చెప్పురా. ఇవి ఆకుల పేరు ఏం పేరు? మందారం. మందారం పువ్వు ఉంటుంది. మందారం ఏమదిరా? మందారం చెప్పిను. ఆ మందారం పువ్వుది. సరే సర్లే, మనకి ఈ పువ్వులు కావాలి ఎందుకు కానీ వద్దులే కానీ. సో ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఉంటది కదా. నాకు తెలిసి మీకు ఇద్దరు కూడా ఉండుంటదే. మాకు అస్సలు లేదు. బిగ్ బాస్ డేంజర్. ఎందుకురా? అక్కడ సినిమా పాన్ బాల్ నమ్మలని ఇంకి మళ్ళీ నమ్ముతుంది పోయి ఇంటికి ఆడ సీరియస్ లో నత్తి మాట్లాడితే ఓనియర్ గా, అందుకని నేను పోకొచ్చినోడు. ఓను బరాబర్ నేను బి పోను. మీ ఇద్దరు మీరు చెప్పడం కాదు కానీ వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు, వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు. వీడు ఎందుకు పోవడం తెలుసా? ఈ నత్తి మాట్లాడతాడు. ఆడ సినిమా యాక్టర్స్ బి వీడు నత్తి అంటే వాళ్ళకి కత్తి అంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ చేసి చెప్పింది ఇంకి
చెప్పిండ్రా మాది అన్నపూర్ణ స్టూడియో చెప్పినారు, అందుకని అన్న అత్తోనికి రానియమని అన్నారు. సరే బాగుంది, ఎందుకు బాగుంది రానివ్వరు, నువ్వు చెప్పు. ముందాకు కదా బాతలు పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో దవ్వుకుతే మళ్ళా అలా ఏమంటారు బాత్రూంలో స్నానం చేసేస్తాను, ఇలా బాత్రూమ్ కూర్చున్నారు వీధి మొత్తం అదే కదా గుత్కలు ఉంచుకుంటా అలా మొత్తం ఖరాబ్ చేపింది అనుకో. సరే ఓకే, చివరిగా ఇద్దరు ఒక్కొక్క పాట నా కోసం పాడాలి. నీకు ఇష్టమైన పాట ఒకసారి పాడండి. తీమెలు పెట్టిన పుక్కలు పాములకి వైన ఎత్తు దడములు దగన్ అదే ఆగలేదు. తీమలు పెట్టిన పుత్తలు పాములకి వైన ఎత్తు దామలు దగన్ ఏమంబ శ్రీడ పెట్టిన భూమేతుల పాదజేదు బుగిలో సుమతి. నేను పాట పాడమంటే పద్యం పాడేవేంట్రా? పద్యం సరే, ఇప్పుడు ఒక పద్యం చెప్పు. చెప్పినాక ఇంకా సరే, ఒక పాట పాడు. తెల తెల మంచబ్బాయి చెడ్డబ్బాయి చెడ్డబ్బాయిరా చెడ్డబ్బాయి ఇది చెప్తా ఒక ముద్దు పెట్టరా వాడికి, ముద్దు ముద్దు పెట్టరా. ముద్దు పెట్టాక ఇక్కడ పెట్టి ఫ్రెండ్స్ కి ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టరా. అట్లా ఇయ్యరు, ఇట్లా పెట్టుకుంటారు అంతే. చికెన్ ఇస్తాం, గుద్ద కూతాం చేతి ఇలా. నువ్వు ఒక పాట పాడరా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా పెట్టావా గుటుక్కు మింగా. ఇప్పుడు ఈ పద్యం నువ్వు చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ తొత్తిందా, తోటకెళ్ళావా గుడ్లు పెట్టి ఈ దానికే అయిపోయి ఈ దానికే అయిపోయింది గుట్లో పెట్టి గుటుక్కు మింగావా గుతుకు ఇంకా. రైట్, మీ సొంత ఊరు లేదు కొత్త పెట్టు. నువ్వురా కొదిగి కొరిగి. నిజంగా నాకు అర్థం కావట్లేదు. చెప్పురా, నాకేం తెలుసు మీ ఊరు? కోదంగల్. యువశేఖర్ కొడంగల్ ఊరా? ఓకే, కొడంగల్ అట్లా నీకు పరిచయం కొడంగల్ అసలు? ఓకే ఓకే, లైవ్ లో కలిసిన ఎప్పుడైనా? కలిసిన. ఏం మాట్లాడతాడా, నీకేమైనా చెప్తాడా ఇన్స్టాలో ఎలా చేయాలి? దేకదు మరి పెద్ద ఫ్యాన్ కదరా నువ్వు. ఫ్యాన్ ఎంత పెట్టుకుంటాం అంత, కానీ పెద్ద అసలు ఆయన మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఆయన మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓన్లీ ఫ్యాన్ అతను ముడారే. ఆయన మీద నీ ఉద్దేశం ఏంటంటే? ఇది పూరా తీరుతారు రాజధాని తీపుతే అండు రాజధాని. రైట్, నీకు చెప్పరా. రాజ్ డేంజర్ మంచోడే కానీ పిచ్చి. మొన్న నాకు తిట్టి ఫోన్ చేసి తిట్టిండు, వీడియో ఉబ్బి ఉన్నది. చూపించరా ఒకసారి. ఇద్దరం కలిసి కొడతాం, ముగ్గురం అయితే కొడదామని న్యూ అంటే ఫ్యానే. ఫ్యాన్ అయితే ఏందో అంటున్నా. మా దోస్తు కానీ మీకు వచ్చింది రోజు ఇంకొకటి రావు. మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. 5 నిమిషాలు నాకు ఫోన్ రావాలి. ఫోన్ చేయరా. మళ్ళీ తిరుగుతున్నాడు చూడండి. ఇగో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ చేసి చూసిన ఆకారమంటే ఆత అన్నాడు చూసిన. ఫస్ట్ అన్ని నెంబర్ నాకు, కానీ నెంబర్ లేదంటే ఒక నెంబర్ పెట్టు. సరే నేను నెంబర్ పెట్టినాక ఎవరు తిట్టినారా? ఆకర్మే. నేను అంటున్నాడు. ఏమన్నా అసలు ఏం తిట్టిన? 5 నిమిషాలలో నా ఫోన్ చేయలేవు అనుకో, మీ ఊరికి వచ్చి కొడతా అంటున్నాను. అంత కెపాసిటీ ఉంది. అనుకో రోబో తిని మళ్ళీ ఇట్లా 10 మినిట్కి ఉరుకుతావు తగ్గుదు కింద ఆడతాడు. సరే ఏం తిట్టావు ఒకసారి? ఛార్జింగ్ అయిపోతుంది. ఏం తిట్టావు చెప్పు ఒకసారి. పెద్ద నాకు ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆక్రమే, అది ఎవరో అన్నారు. వేసుకుంటాడు మేడం, ఏమంటారు మనకే తెలియదు. 9th వేసిందో మేము ఫ్యాన్లే, కానీ ఆయన ఉల్టా మమ్మల్ని తిడతాడు, నువ్వు మా పేరు పెట్టుకొని ఫేమస్ అయినావు అంటాడు. మీరు ఆయన మీద ఆయన అంటే ఇష్టం ఉండి మీరు ఇద్దరు కొట్టుకుంటారు ఫ్రెండ్స్ అయ్యి, కానీ ఉల్టాలు మళ్ళీ మాకే తిడుతున్నారు. మరి మీరు సిగ్గు. అదే నేను మొన్న ప్యాంటు లే పని ఒకదే మాట. మొన్న నేను పెళ్లికి పోయినా, యూతే కదా పెళ్లికి. ఏమన్నా తెలుసా, నా వల్ల ఫేమస్ అయింది మీరు అన్నారు. అప్పుడు ఎంత బీపీ. మనం డైలాగ్ కొడితే పిక్చర్ ప్యాక్ అయిపోతాయి అందరిది. అటువంటి నా వల్ల డైలాగ్ ఫేమస్ అయినా అంత ఎంత బేకార్ గాడు మేడం. యువశేఖర్ కొడంగల్ గారు, రాజ్ డేంజర్ గారు ఇద్దరు మేము అలా ఫ్యాన్లు, కానీ వాళ్ళు మాకు రెస్పెక్ట్ చేయాలిగా. రెస్పెక్ట్ ఇయ్యాడు, ఉల్టా నాకే తిడతాడు. 5 నిమిషాల్లో ఫోన్ చేయలేము అనుకో, కొడతా అంటాడు. కొడతాడు ఆడు. విమాలు వేసుకొని కొత్తపేట రమ్మంటే వీర కొడంగల్కి పోతాడు ఆడు. ఆడ ఎటు పోతాడు ఆడికే తెలియదు. ఓకే, కొత్తపేటకి రమ్మంటే కొడంగల్ ఏలు ముద్ర ఆడు. ఆయనకి ఏం రాదు. అట్లా ఫేమస్ అయినాడు రా వాడు.
ఇట్లా ఓన్ వాయిస్ తీస్తాడు, కొడతా తీడతా అంటాడు, కథం ఫేమస్ అయ్యిండు. ముక్కుల పలుకులు ఉంటాయి వానికి, మెయిన్ అది ఫేమస్ చేసి. ముక్కు ముక్కుల పలుకులు పలుకులు ఉంటాయి, తీసుకోడు. తీసుకోదు. ఇట్లా వీడియో తీస్తాడుగా, ఈ లైవ్ లో కనబడతాయి, చాలా అది ట్రోల్ చేస్తాడు. కొడంగల్ శేఖర్ గారు రావి డేంజర్ గారు ఇద్దరు ముక్కులు అట్లుండండి, మీకు మీకు ప్రాబ్లం ఏంటి ఉండడం వల్ల? అందువల్ల ఫేమస్ అయిందని నీకు చెప్తున్నాం. అట్లా ఓ అది ఉండడం వల్ల ఫేమస్ అయినాడా? అట్లా ఫేమస్ అయ్యాడు. ఓకే ఓకే. అట్లా ఉండడం ద్వారా ఫేమస్ అయ్యి మళ్ళీ మాకే తిడుతున్నాడు, అందరూ ట్రోల్ చేసిండ్రు, అట్లా ఫేమస్ అయ్యాడు. ఒరే ఇప్పుడు మీరు ఇంత ఫేమస్ అయిపోయినారు కదా, ఇప్పుడు మీకు మూవీలో సడన్ గా ఛాన్స్ వస్తే వెళ్తావా? పోతాం. పోతాం. ఏం చేస్తావు పోయి? ఎంత ఎత్తా ఏం కాదు. పోతాం పోతాం అన్నావు కదా, నువ్వేం చేస్తావు? ఈదో పక్కలు ఉంటా ఇత సపోర్ట్ ఎంత ఈదో ఎంత ఆ. ఎవరన్నా ఈదో కానీ మేము చెయ్యి ఎన్ని పోయింది అనుకో, ఈదో అన్నా మీద గుద్దుతా తెలుదుగా మొమ్మ ఇదే అంత అయిపోయి దెబ్బకు పాప. మోహన్ స్మైలీ ఏంది అది? 568 5 9 10 5 6 7 8 9 10 ఏంది అన్ని అన్ని పెట్టుకున్న నంబర్లు? మనం ఇత చాలు గీత ఎత్తుకోవాలి, ఆ? చాలు గీత ఎత్తుకోవాలి. ఇత ఏం అద్దంకాలు ఉన్నాయి ఇత తొలగించుకొని పోలే, అత్త నేను అత్తే పెట్టుకున్నాను. ఓకే నువ్వేం చేస్తావు సినిమాలోకి పోయి? హీరో పక్కకు దోస్తులు ఎక్కువ ఉండాలి, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలా? ఓకే. సో ఇప్పుడు మనకి రాజమౌళి గారు లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ చూస్తున్నారు అనుకొని ఒకసారి చెప్పు, ఏం అడుగుతావు వాళ్ళకి, ఏం రిక్వెస్ట్ చేస్తావు? హీరో పక్కకు దోస్తు లెక్క యాక్టింగ్ చేయాలి అట్లా. ఒక డైలాగ్ చెప్పు, సీరియస్గా డైలాగ్ చెప్పు, వింటారు చూస్తారు. ఆడిషన్ ఇదే అనుకో, చెప్పు. ఎవడు పడితే వాడు పోరానికి రావడానికి పశువులు అడ్డా అనుకున్నారా, బాగమతి అడ్డా లెక్కలు తేరాలి, ఒక్కొక్కరిని పోని ఇవ్వను. ఓకే చాలా బాగా చెప్పు, ఇదే డైలాగ్ నువ్వు చెప్పు. ఇదే మళ్ళీ చెప్తా. ఎవరు పడితే వాడు రావడానికి పోవడానికి ఏదైనా పశువుల అడ్డా బాగుమతి అడ్డా లెక్కలు ఎవరు తేరాలి. పడితే ఎవరు రానికే పోనీకే ఇదేం బాగుమతి అద్దా అనుకున్నారా? మోహన్ గాని గద్దా, మోహన్ గాని గద్దా తెలుసుగా మొమ్మది బయటికి. ఇంకొక 10 నిమిషాలు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తే నన్ను చక్కగా తీసిపోయి ఎర్రగడ్డలో కూర్చోబెడతారా? అంత పిచ్చెక్కిపోతుంది మీతో ఉంటే. అట్లా ఉంటుంది మనతోని, తెలుసుగా చిండు మోడల్ కొత్త. తెలుసుగా మొమ్మాయిలు అంటారు బాబు. సో నెలకైతే నీకు నీ ఇన్కమ్ ఎట్లా? ఇన్కమ్ లేదు, అది లేదు, ఓన్లీ వీడియోలు. దానివల్ల డబ్బులు కూడా రావట్లే. నీకు ఫాలోవర్స్ ఎంత మందిరా? 40,000 మంది. 40,000 నాకు 5,000 మంది. అంటే నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు. సో ప్రమోషన్స్ వస్తాయి కదా, నీకు రావట్లేదా? గతే వస్తున్నాయి కానీ ఆ కొడుకులు చేసుకుంటారు పైసలు. మీ ఊర్లో మిమ్మల్ని గుర్తుపడతారా? అడగడం మర్చిపోయాను. పోతిత ఇత గ్యాంగ్ మన సుత్తి ఇత దిగో ఇట్లా ఊపి మళ్ళీ అట్లుంటామా? ఏంది చెప్పురా. పోగానే గ్యాంగుల మంది వస్తేనే సెల్ఫీలు అడుగుతాడు. ఓకే ఆయన సెల్ఫీలకు పైసలు బీసలు తీసుకొని అభిమానం ఇచ్చేస్తాం. అభిమానం శేఖర్ గారు తీసుకుంటాడు సెల్ఫీకి 100 రూపీస్. యువశేఖర్ ఇక్కడ ఉన్నాడు, తిట్టాలనుకుంటే తిట్రా. అరే యువశేఖర్ సెల్ఫీలో పైసలు తీసుకుంటారా పాల్తుగా? ఆడు పిచ్చోడు కాబట్టి తీసుకుంటాడు, దానికి ఏం తీసుకోవాలో తెలియక. మేమైతే ఫ్రీగా ఇచ్చేస్తాం.